ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాదిగ జాతి రుణపడి ఉంటుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రిజర్వేషన్ విధానం వలన మాదిగ ఉపకులాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని అన్నారు. జనాభా ధామాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ పోరాట ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగిందని తెలియజేశారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ గతంలోనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేయటం వలన 27,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాల ప్రజలకు అందాయని చెప్పారు. ఎన్డీఏ కూటమికి మాదిగ జాతి ఉన్నంత వరకు రుణపడి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కోపల్లి శ్రీను, పెనపాటి రత్నకుమార్, అద్దెపల్లి రమేష్, కట్టివరపు సురేష్, గాజులవర్తి సురేష్, కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరీదాసు, మనోజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ బిల్లు పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకు, అదేవిధంగా సుదీర్ఘ పోరాటంలో ఈ వర్గీకరణ మూలకారకుడైన మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అణగారిన వర్గాల అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ సాధ్యము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వర్గీకరణలు అట్టడుగున వర్గాలకు కూడా చేరే విధంగా రిజర్వేషన్లు పంపిణీ చేయమని, దాన్ని ఏబీసీలుగా వర్గీకరించమని కోరడం జరిగింది. దాన్ని అనుసరించి నిన్న ఏపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 2000 నుంచి 2003 వరకు వర్గీకరణ అమలైతే ఈ రాష్ట్రంలో 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా చిన్న సామాజిక వర్గాలను రెల్లి, డక్కలి ఇలాంటి చిన్న చిన్న కులాలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏబీసీల ద్వారా సాధ్యము. కూటమి ప్రభుత్వానికి మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు రుణపడి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి త్వరగానే రానున్న మెగా డిఎస్సి కావచ్చు, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో వర్గీకరణకు అనుకూలంగా మరి నియామకాలు చేస్తారని, చేసి మాదిగ ఉపకులాల జీవితాల్లో మరి వెలుగులు నింపాలని చెప్పి సందర్భంగా ఎంఆర్పీఎస్ తరఫున మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తారు. ఉద్యమాల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మా అందరి భవిష్యత్తు కోసం, మా యొక్క ఆత్మ గౌరవం కోసం తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టిన అన్న మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ఇంకా ఈ మాదిగ జాతి అభ్యున్నతి కోసం ఆయన సాయశక్తులా ఇంకా ఆయన ఎంతో కాలం జీవించి మా కోసం కృషి చేయాలని చెప్పి మీ హృదయపూర్వక